సువార్త 17వ అధ్యాయం 1 వచనాలు. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. 2 చదువుతారా? చదవండి. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకోయాను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆకాశములో నుండి పుట్టెను. 6 చదవండి. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేండి, భయపడకూడని చెప్పాను. సరే, ప్రేమల తండ్రి, ఈ మాటలు ప్రార్థన కొరకు మా ధ్యానములకు మీరు ఇచ్చినందుకు వందనములు. దీన్ని ధ్యానిస్తుండగా కొన్ని సంగతులు మాకు గ్రాహ్యపరచమని, దాసును మరుగుపరిచి వెల్లడి చేసుకునమని, చేరిన బిడ్డలు దీవించమని, ప్రార్థన యొక్క ముఖ్యాంశము, ముఖ్య సందర్భాలు మేము అర్థం చేసుకోవడం నీ కృపను పాలించమని, విశ్వాసంతో ఎవరెవరి కొరకు, రోగుల కొరకు, బలహీనుల కొరకు, పనుల కొరకు, సేవ కొరకు, స్వార్థ కొరకు, పరిచర్య కొరకు, మరి ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన భాగమై ఉంది. దాన్ని మేము కలిగి ఉండడమే మాకు కూడా ఒక భాగ్యమై ఉంది. అందుకై మిమ్మల్ని కొనియాడి స్తుతించి అంతం వరకు మీ నడుపుదల కోరి ప్రతి ఆదరణ, ప్రతి విధమైన ఆశీర్వాదం మీ ప్రార్థన నుండి మేము పొందినట్లు మాకు సహాయం చేయమని, మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 17వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఇది సువార్తల్లో చెప్పబడిన ఒక ప్రార్థన ప్రాముఖ్యమైన సందర్భం. యేసుప్రభువు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు పరిచర్యకు. ఇంకా ఎంతోమంది ఉన్నారు, 70 మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. కానీ ముఖ్యంగా 12 మంది శిష్యులను ప్రత్యేకించుకున్నాడు. ఆ 12 మంది శిష్యులకు ఏం పేరు ఉందంటే, వారు గొర్రెపిల్ల పనిద్దరు అపోస్తులు అని వారికి పేరు ఉంది. మిగతా వాళ్ళు మామూలు అపోస్తులు, మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. అంత కలిసి కౌంట్కి వస్తే 70 మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన శిష్యుల్లో ముఖ్యమైనటువంటి 12 మందిలో కూడా వారికి అనేక సంగతులు నేర్పించడానికి ఆయన ప్రత్యేకమైన స్థలాలకు తీసుకొని వెళ్ళడము, వాళ్ళకు సంగతులు చూపించడము, ఆయన మహిమ పొందడము, ఈ ప్రత్యేకతలన్నీ వారికి చూపిస్తూ వస్తున్నాడు. అయితే ఈ యొక్క 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 3 మాత్రమే తీసుకొని వెళ్తున్నాడు. 12 మందిలో 3 పోతే కింద ఎంతమంది ఉన్నారు?
12 3 పోతే 9 మంది కింద ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఎందుకు తీసుకుపోలేదు ఆయన ఈ కొండ మీదకి? చాలా ఎత్తైన కొండ అని రాయబడి ఉంది. ఈ ప్రత్యేకతలో ఏమర్థం ఉంది? ఈ ప్రార్థన మీటింగులో ఏమర్థం ఉంది? ఈ ముగ్గురిని ఎందుకు తీసుకుపోతాడు? కడవళ్ళని ఎందుకు తీసుకొని పోకూడదు? ఆయనకి ఏమైనా పక్షపాతం ఉండినా మిగతా 9 మంది శిష్యుల మీద ఏమైనా పక్షపాతం ఉందా? ఆ పని నీవు నేను చేస్తే వాళ్ళు అట్టే భావిస్తారు. చూడ, ఆ ముగ్గురినే తీసుకుపోతారా? మేమంతా ఏమైనామయ్యా? మమ్మల్ని ఎందుకు తీసుకుపోరాయా? ఆయన ఇంకో దగ్గర ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలిచాడని ఉంది. కొండ ఎక్కి తన శిష్యుల్లోనే తనకిష్టమైన వారిని పిలిచాడని ఉంది. 12 మంది ఇష్టలే కదా. అలాగే అపోస్తలుని పేరు పెట్టాడు, వాళ్ళకి అధికారాలు కూడా ఇచ్చాడు. మీరు దయ్యాలను వెళ్ళగొట్టాలా, ఇలా చేయాలా అని. అయితే ఇప్పుడు మాత్రం ఈ కొండ మీదకి ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళుతున్నా. ఈ ముగ్గురు ఎవరు అంటే, ఆయన ఏ సంఘాన్ని స్థాపిస్తున్నాడో, ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్తున్నాడో ఆ సంఘానికి ఈ ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి నాయకులు. అందరినీ నాయకుల చేయడు. సంఘం అంటే సంఘం 200 మంది ఉంటారు, 300 మంది ఉంటారు. అందరూ నాయకులైతే ఇంకా ఆడేముంది? ఏదో లోక సామెత చెప్పినట్టు ఉంటుంది, దేవుని పెళ్లికి అందరు పెద్దలే. కాబట్టి నాయకులుగా, బాధ్యత గలవారుగా, ఆశ గలవారుగా, ఆత్మీయులుగా, ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో బాధ్యతలు తీసుకుంటాడు ఆయన. అది ఆయనే తీసుకోవాలా. కాబట్టి ముగ్గురిని తీసుకొని వెళ్తున్నాడు. 1 పేతురు, 2 యాకోబు, 3 యోహాను. ఈ పేతురు దుడుకోడే, మొదటి నుంచి కూడా కొంచెం దుడుకుంది. పిలిస్తే మాత్రం అన్ని వదిలిపెట్టి వచ్చాడు. బాగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని భావాలు పేతురులో ఉంటున్నాయి. యేసు ప్రభు వారికి ఆ సమయంలో 30 సంవత్సరాలు ఉంటే పేతురుకి 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు బహుశా. అప్పుడప్పుడు పేతురు ఏమనుకునేవాడంటే, ఆయన చిన్న ఆయనకు సరిగ్గా తెలియదు, అందుకే ఇటు చెప్తా ఉంటాడు అన్నట్టుగా పేతురు కొన్నిసార్లు ప్రభువుకు వివరాలు చెప్పాలని అనుకుంటాడు. వయస్సులో చూస్తే ఆయన చిన్నవాడు, కానీ ఆత్మలో చూస్తే ఆయన దేవుని కుమారుడు, చాలా గొప్పవాడు కదా. పేతురు 50 ఏళ్ళు పెద్దోడైనంత మాత్రాన ఆయనకంటే గొప్పోడు కాడు కదా. మరి పేతురు తన భావాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. చాలా వరకు అట్లానే తలంచుకుంటా లాస్ట్ వరకు పోయి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగేంత వరకు కూడా పేతురు దుడుకుతనము, పేతురు జీవితంలో అలక్ష్యత అనేది పోలేదు. తిరిగి ప్రభువే పట్టుకున్నాడు అతన్ని. సరే, అలాంటివాడు. యాకోబు యోహాను వీళ్ళిద్దరికి వాళ్ళకు పేరు పెట్టాడు ప్రభు. ఏమని పేరు పెట్టాడంటే, జనం వచ్చినప్పుడు వాళ్ళందరినీ, ఎంత జనం ఉన్నా, సమూహాలు ఉన్నా కూడా వాళ్ళు ప్రజల్లో వెళ్ళి అల్లరిని ఆపేసి ఆయన చెప్పే బోధ వినేటట్టు చేస్తారు వాళ్ళు. అందుకొరకు వాళ్ళకి ఏం పేరు పెట్టాడంటే బోయనేర్గస్ అని పేరు పెట్టాడు. బోయనేర్గస్ అంటే అర్థం ఏంటి? బోయనేర్గస్ అంటే
ఉరిమెడివారు. ఉరువు వచ్చినప్పుడు ఎట్లుంటుంది? ఉరువు దద్ద అని వస్తుంటే మనం అంతా అరే అరే పిడుగు పడుతుందా ఇప్పుడు ఏమని అనుకుంటాం. కాబట్టి అట్లా ఉరిమేవారు వాళ్ళు. మనం సామాన్యం అనుకుంటాం. మరి యోహానేమో ప్రభు యొక్క రొమ్మున అనుకునేవాడే. ఎప్పుడు ప్రభువును ఏం మాట్లాడలేదో, యాకోబు కూడా ఏం మాట్లాడలేదో, ఒక పేతురు తప్ప. అయితే వీళ్ళిద్దరూకి ఈ పేరు పెట్ట ఉరిమేడివారట. మరి 12 అందరికీ వేరు వేరు పేర్లు ఉన్నప్పటికీ ఈ ఇద్దరికి మాత్రం ఉరిమేడివారు. కాబట్టి ముగ్గురిని ప్రత్యేకించారు. వీళ్ళు గలతీ పత్రికలో రాయబడిన ప్రకారము వీరు సంఘమునకు స్తంభముల వంటి వారు అని రాయబడింది. ఒక మందిరానికి స్తంభాలు ఎట్లా బలమో, పిల్లర్స్ ఎలాగ బలమో, అలాంటి పిల్లర్స్ వాళ్ళు. అందుకే వాళ్ళకి వేసే ఫౌండేషను ప్రభు ఒక ప్రత్యేకంగా ఫౌండేషన్ వేసుకుంటా వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. వాళ్ళ పునాదులు బలపరుస్తున్నాడు. సరే, ఈ కొండ మీదకి తీసుకొని వచ్చాడు. అయితే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు జరిగేది ఏమిటి? ఆయన రూపాంతరంగా ఉన్నాడు. ఆయన మారిపోయాడు. ఆయన ముఖం సూర్యుని వలె కనబడుతూ ఉంది. కొండంతా వెలుగుమయం అయిపోయింది. ఆయన వస్త్రాలు తెల్లగా వెలుగు వలె అయినవి అని రాయబడి ఉంది. ఆయన వస్త్రాలు వెలుగు వలె అయినాయి. అయితే దేవుని వాక్యంలో ఉంది, దేవుడు ఆయన వెలుగును వస్త్రాలుగా ధరించాడని ఉంది. దేవుడట వెలుగును వస్త్రాలుగా ధరించాడు, అందుకే దేవుడు వెలుగై ఉన్నాడు అని ఉంది. ఆ వస్త్రాలే దేవుని మహిమ అది. కాబట్టి ఇప్పుడు ఆయన దగదగా మెరుస్తున్న వస్త్రాలు వెలుగుమయం అయిపోయినాయి. ఆ వస్త్రాలు తర్వాత ఆయన ముఖం సూర్యుని యొక్క ముఖంలాగా, అనగా ఆలాటి ప్రకాశంగా మారిపోయింది. ఇటు సమయంలో ఇద్దరు భక్తులను ఆయన మహిమ నుండి పిలిచాడు. ఆ ఇద్దరు ఎవరంటే ఏలియా, మోషే, ఏలియా. ఈ ఇద్దరిని మహిమ నుండి పిలిచాడు. ఈ 3 సువార్తల్లో చదువుతుంటే ఆయన నిర్గమమును గురించి వారితో మాట్లాడుతుండేను అని ఉంది. నిర్గమం అనగా ముందున్న ప్రయాణం, యాత్ర కొరకు అని అర్థం. సరే, అప్పుడు ఎందుకు ఈ ఇద్దరిని పిలిచాడు? ఇక్కడ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ అక్కడ మహిమలో నుండి మళ్ళీ ఇద్దరిని పిలుచుకున్నాడు. ఎందుకు అనేది అక్కడ కొద్దిగా మనం ఆలోచిస్తే మొత్తం కలిసి వాళ్ళ 5గురు, ఇక్కడ ఆయన ఒకడు, ఆ ప్రదేశం అంతా కూడా వెలుగుమయంగా ఉంది. ఎందుకంటే మోషే ఏలియాలు కూడా వెలుగులో నుండి వచ్చారు, మహిమలో నుండి వచ్చారు. ఒకవేళ ఆ వస్త్రాలు ఎట్టున్నాయో కానీ అవి మహిమ వస్త్రాలే. మోషే మహిమలోనే ఉన్నాడు, ఏలియా కూడా ఎత్తబడ్డాడు కనుక మహిమలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు కూడా ఈ కొండ మీద మహిమా స్వరూపిలాగా కనబడుతున్నాడు. ఈ ముగ్గురు మాత్రం ఇక్కడ ఖాళీగా ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఆ స్థలము. పేతురు చూసినప్పటికీ అక్కడి నుంచి పోకూడదు అనుకుంటున్నాడు. బెస్ట్, ఇది బాగుంది, ఈ స్థలం బాగుంది, మాకు మనము ఇక్కడ ఉండుట మంచిది అని ఒక సలహా ఇస్తున్నాడు. అయ్యా, మనము ఇక్కడ ఉండటం మంచిది. నీవున్నావు, నీవున్నావు, మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. మీ ముగ్గురికి 3 పర్ణశాలలు వేస్తాను. కాబట్టి మనం ఇక్కడ ఉంటాం మంచిది. నువ్వు సెలవిస్తే చాలు, ఇప్పుడే కొట్టుకొస్తాం అంతా. ఇది పేతురు యొక్క ఆలోచన. ప్రభు యొక్క ఆలోచన ఏంటి? నిర్గమం గురించి ఆయన ఆలోచిస్తుండు. రేపు ఎదుర్కొని పోయే శిలువ కార్యము అదంతా ఏమి, ఎట్లా, ఏమిటి అనే దాని విషయం ఆయన సిద్ధపడుతున్నాడు.
మరి వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు నిర్గమం సాధించిన వాళ్ళు. మోషే 40 సంవత్సరాలు నాయకుడిగా పరిచర్య చేశాడు. ఆ తర్వాత దేవుడు చెప్పినట్టు లోబడ్డవాడు. నువ్వు వద్దులే మోషే, ఆగు, నువ్వు చేయొద్దుగా, నువ్వు ఒక తప్పు చేసావు, ఇప్పుడు ఈ తప్పు నువ్వు చెయ్యకూడదు, కానీ ఆగు అంటే ఆగినవాడు. ఏం తొందరపడలేదు. ఏమండి అట్లా అంటారు మీరు? న్యాయమేనా? 40 సంవత్సరాలు సేవ చేయించుకుంటేవి నన్ను, మరి న్యాయమేనా? నన్ను వద్దంటావే, సేవ మానుకోమంటావే, మరి అది చేశాను, మరి నన్ను ఏమంటావు? ఆ ప్రజలు నన్ను తొందర పెట్టారు, చేస్తున్నాను. లేదు, అయ్యా నేను చెప్పొద్దు. నువ్వు గతంలో చేసినవని గొప్పయే, వాటికి నీకు ఫలితం ఉంది. అయితే ఇప్పుడు చేసిన దానికి మాత్రం నీకు శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటి అంటే, రెండవసారి నీవు ఈ బండను కొట్టావు కాబట్టి అది మరణం. బండను కొట్టడమే మరణం. ఆ బండ క్రీస్తు. ఆయన ఒకసారే కొట్టాలి, 2 సార్లు సిలువేయకూడదు. కాబట్టి నీ పద్ధతి, నీ తొందరపాటు వలన నన్ను మరొకసారి సిలువేస్తట్టు కొట్టాను. కాబట్టి నువ్వు నన్ను సన్మానించలేదు. నువ్వు చేసిన తప్పు, నేను మళ్ళా రాను, మళ్ళా సిలువ వేయబడను. కాబట్టి ఇప్పుడు ఈ తప్పు నువ్వు చేసావు కనుక దీనికి బజాయి నువ్వే సావాలా. నా సావు వల్ల నేను చనిపోయి తిరిగి లేచేదాని వలన నీకు రక్షణ దొరుకుతుంది. కానీ అయితే ఈ తప్పులో మాత్రం నువ్వే భరించుకోవాలి దాన్ని. చూడంత భయంకరమైనటువంటి పరిస్థితి. కనీసం 6 లక్షల జనాన్ని నడిపించినటువంటి మహానీయుడు మోషే, గొప్ప నాయకుడు. అటువంటి పుట్టలేదో పుట్టడని కూడా చెప్పాడు. మరి అటువంటి గొప్ప నాయకుడు చిన్న పొరపాటు దేవుడు క్షమించకూడదా? ఆ చిన్న పొరపాటుని మనం అనుకుంటాం, దేవుని దృష్టికి అది చాలా పెద్ద పొరపాటు. నేను ఒకసారి సిలువ వేయబడుతున్నాను, అందుకు నేను కొట్టమన్నాను. రెండవసారి మాట్లాడమని చెప్పాను నేను. నువ్వు మాట్లాడమంటే నువ్వు కొడుతున్నావు. నీ స్వభావం మారలేదు, పాత అలవాటు పోలేదు నీకు. మరి ఎట్లా లేదు, ఏం లేదు, ఆపు. నీ తర్వాత యెహోషువని నేను నాయకుని చేసుకుంటున్నా, యెహోషువని ఆశీర్వదించు. అయిపోయి ఆఖరికి నీకు కొండకు ఎక్కువ, అక్కడ పోయి చనిపో, నియముడు ఎవరు రాకూడదో, ఒక్కడివే పో. ఏమి 6 లక్షల జనాన్ని నడిపించిన ఆ యొక్క మోషే అంటే ఒక మనిషి కూడా ఉండొద్దా? కనీసం ఎవ్వరు లేరు. ఆ కొండ మీద చనిపోయాడు. మనుషులు ఎవరు సమాధి చేయలేదు ఆయనకు. ఇంత గొప్ప ప్రవక్తకు మనుషులు ఎవరు కూడా వచ్చి సమాధి చేసేట్లేదే. దేవదూతలు పైనుండి వచ్చి సమాధి చేశారు. ఒకవేళ కొన్ని వేల మంది వచ్చి మనుషులు సమాధి చేసిన దానికంటే కూడా దేవదూతలు రారు కదా. మరి అంతకంటే గొప్పగా దేవదూతలనే పంపించాడు చూడండి. దేవదూతలు సమాధి చేయడం సామాన్యమా? అక్కడ రాయబడింది, యూదా పత్రికలో ఉంది. ఆ దేవదూతలు వచ్చినప్పుడట మీకాయేలుని ఎదిరించి సైతాను మాట్లాడుతున్నాడట. మీకాయేలు సైతాను దూషించలేకపోతున్నాడు. దూషించకూడదు. దూషిస్తే తన ప్రధానత్వం పోగొట్టుకున్నట్టే. మోషే చేసిన తప్పెంతో అది కూడా అంత అయిపోద్ది. కాబట్టి అప్పుడు వచ్చేసాడు. మోషే వెళ్ళిపోయాడు. ఆ కొండెక్కాడు. కొండెక్కుతున్నాడు, ఎవరు లేరో. కనీసం ఒక పనివాడనున్నాడా? లేడు. ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద చనిపోయాడు ఆయన.
నీళ్లు ఆహారము ఉన్నదో లేదో ఏమో అదంతా రాయబడ్డాయి, మరుగు చేయబడ్డాయి. అయినా ఆ శిక్ష వచ్చేసింది, ఆ శిక్ష భరించాడు. ఇప్పుడు మోషే ఓకే రావచ్చు యేసుప్రభు దగ్గరికి, పరలోకానికి వెళ్ళొచ్చు. కొంతమంది ప్రశ్న ఇలా అడుగుతారు, అననీయ సప్పీరాలు వెంటనే చచ్చిపోయారు కదా, వాళ్ళకి పరలోకం ఉందా లేదా? నేనన్నాను ఈ సూత్రాన్ని బట్టి చెప్తే వాళ్ళకి శిక్ష వచ్చింది కనుక ఇంకా ఆ శిక్ష లేదని చెప్పాను. ఏ శిక్ష? నరక శిక్ష లేదు. కాబట్టి వాళ్ళు కూడా పరలోకం వస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుకు శిక్ష అనుభవించేశారు. సరే, మరి ఇస్కారియోతు యూదా కూడా చచ్చిపోయాడు కదా, ఉరి పెట్టుకొని చచ్చాడు కనుక ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు వాడు నరకానికే పోతాడు. దేవుడు చామని చెప్పలేదు. కాబట్టి సరే, ఇవన్నీ కొంచెం లోతుగా పోతున్నాయి. అయితే ఇప్పుడు ఏలియా వచ్చాడు. ఈ మోషే దేవుని పిల్లలందరికీ, విశ్వాసులందరికీ ఆయా తప్పులు చేసి వాళ్ళు కరెక్ట్ చేసుకొని ఉంటారు. చాలామంది వృద్ధాప్యం వస్తుంది. బెంజమిన్ గారు చనిపోయాడు, 92 సంవత్సరాలు, 2వ సంవత్సరం వచ్చింది. ఆయన వెళ్ళిపోయాడు. జీతి గారు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోక ముందే ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, నేను తప్పు చేశాను, సంఘం విషయం తప్పు చేశాను, మరి ఎన్నిట్లో నేను నా ఇష్టం వచ్చినప్పుడు కొంత చేశాను, నన్ను ప్రభు క్షమించాలా, నా కొరకు ప్రార్థన చేయండి, నేను కూడా చేసుకుంటున్నాను. చివరిసారిగా ఇదే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను మళ్ళీ వచ్చి మాట్లాడలేను, వస్తానో రానో నాకు తెలియదు. పోయాడు, రాయవేల్లూరులో అయిపోయాడు. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాడు కదా. ఆ తరుణం అందరికీ దొరుకునే, అలాంటి అదృష్టం అందరికీ కలుగునా? తప్పులు చేయడం సహజం, కానీ తెలుసుకొని ప్రార్థించుకొని సరి చేసుకొని దేవునితో సరి చేసుకునేది చాలా అద్భుతమైన సంగతి. నేను ఆయన చూశాను. మరి ఇప్పుడు రెండో సంగతి, ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళది ఉన్నాయి సమస్యలు. అయితే రెండోది ఏలియా. ఈయన ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే, ఈ మోషే పొరపాట్లు చేసి బలహీనపడి మళ్ళీ ఈ విధంగా దేవుని యొక్క శిక్ష కూడా పొంది, ఇట్లా బలహీనపడినటువంటి వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారో, ప్రభు వచ్చినప్పుడు లేస్తారో అనే సత్యాన్ని వెల్లడి చేసే ఆ సత్యాన్ని ఈ మోషే ద్వారా చూపించాడు. మరి ఇప్పుడు ఏలియా వచ్చాడు. ఏలియా చావకుండానే ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరలోకం పోయాడు, మరణం చూడలేదు. ఆయన బాగున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎలీషాకు అప్పగించేశాడు, నువ్వు చేయి సేవ. 10 ఏళ్ళు తరబీతు పొందాడు. ఎలీషాను వదిలిపెట్టేశాడు. ఏలియా పరమునకి వెళ్ళాడు. అప్పుడు ఏలియాను పిలిచాడు. ఇది అర్థం ఏంటి అంటే, ఇట్లా ఎత్తబడే వాళ్ళు కూడా ఆయన దగ్గర చేస్తారు. సమాధి చేయబడినటువంటి వాళ్ళు కూడా ఆయన పిలిచినప్పుడు వాళ్ళు లేస్తారు. కాబట్టి ఒక పునరుత్థానం యొక్క సత్యాన్ని అక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఇది పేతురు, యోహాను వీళ్ళకేం అర్థం కావడం లేదు విషయం. వాళ్ళు ఒక్కటి మాత్రమే చూసుకున్నారు, ఎక్కడ ఎలుగు బాగుంది, ప్రభు ఈయనే ఉంటే, మనం ఈయనే ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా ఏమన్నా లోహల మనుషులుంటే, మిగతా శిష్యులుంటే ఇక్కడికే వస్తారు, కాబట్టి మనం ఇక్కడ ఉంటే మంచిది. ఇది అయితే ఇక్కడ తప్పేమిటి? ఇంకొక ఈయన కూడా తప్పు చేశాడు. ఏం తప్పు చేస్తున్నాడు? పేతురు ఏం తప్పు చేస్తున్నాడు? ప్రభువుకు ఆలోచన చెప్తున్నాడు.
ఇక్కడ ఉండుట మంచిది అని. మంచిది ప్రభుకు తెలియదా? ప్రభుకు తెలియదా మంచిది? ఆయనే చెప్తాడు కదా, ఇక్కడ ఉందాం పేతురు, ఇక్కడ ఉందాం మనం, వేయండి 3 పర్ణశాలలు, వాళ్ళు కూడా ఉంటారు, మా అందరూ ఇక్కడే ఉంటాం ఆయన చెప్పడా? ఇప్పుడు పేతురు అలాగా చెప్పేదాని వలన ప్రభువును తెలివి తక్కువ వాడిగా చేస్తున్నాడు. అనేక సార్లు మనం కూడా అట్లే చేస్తాం. మన సొంత ఆలోచనలు, ఇది మంచిది, ఇది మంచిది, ఇది బాగుంది, ఇది మంచిది. దేవుడు ఏది చెప్పాడో అది మంచిది. మనం అనుకున్న ప్రకారం చేసేది ఏది కూడా మంచిది కాదు. లేక మనం ప్రభుకి ఇలాగ చెయ్యమని ప్రార్థన చేసేది కూడా అది కూడా కాదు. నీ చిత్తమైతే చెయ్యి, నీ ఏర్పాటు ఉంటే చెయ్యి, నీవు చేసిందే మాకు మంచిది. కాబట్టి మాట్లాడడం లేదు, పేతురుతో ప్రభు మాట్లాడడం లేదు, జవాబు లేదు. కొద్ది సమయం అయింది, ఇంతలో మేఘం వచ్చేసింది. ఆ మేఘంలో నుండి జవాబు వస్తుంది, ఈయన నా ప్రియకుమారుడు. ఇది మోషేకా ఏలియాకా కాదు, ఇక్కడుంటే మంచిదని ఎవరైతే అన్నారో వాళ్ళకిది. కాబట్టి జవాబు వచ్చేస్తుంది, ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి, ఆయన చెప్పింది చేయండి. మీరు మోషే ప్రియకుమారుడు గాడు, ఏలియా ప్రియకుమారుడు గాడు, పేతురు ప్రియకుమారుడు గాడు, ఈ ముగ్గురు కూడా కానేగారు. ఆయన చిత్తం నెరవేర్చిన ప్రభువే ఆయన ప్రియకుమారుడు. కాబట్టి అటు వాళ్ళైనా సరే ఇటు వీళ్ళైనా సరే ఆయన మాటే వినాలి. ఆ వాళ్ళట్ల పోగా, కొండ మీదలు పోగా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనమైనా అంతే. మనది ఆయన వినాలని ఎప్పుడు మనం ప్రయత్నించకూడదు. ఆయన చిత్తం ఏందో దాన్ని బట్టే ప్రార్థన చేయాలి. మన విషయంలో ఆయన చిత్తమే జరగాల, మన మందిర విషయంలో ఆయన చిత్తమే జరగాల, సేవ విషయంలో ఆయన చిత్తమే జరగాల. ఎందుకంటే ఆయన ప్రియకుమారుడు, ఆయన మాట మనం వినాల. కాబట్టి ఆయన మాట వింటే కార్యం జరుగుతుంది. 2వ అధ్యాయం యోహానులో మరియా యేసుప్రభువు తల్లి అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి, మీరు చెప్పాకండి, ఆయన మీతో చెప్పింది చేయండి. ఇది చాలా మర్మంతో కూడిన సంగతి. ఇది భక్తులకు పెద్ద హెచ్చరిక. ఇది సరే, ఇప్పుడు ఇట్లా అంటుండగానే ఏం జరిగింది? ఏలియా మోసి వెళ్ళిపోయారు. మేఘం మాట్లాడింది. అక్కడ ఆ శబ్దమునకు భయపడి వీళ్ళు బోర్ల పడ్డాడని రాయబడి ఉంది, బోర్ల పడ్డారని రాయబడి ఉంది. ఎలికిల పడలే, వెనక పడలే, వీళ్ళు బోర్ల పడ్డారు. బోర్ల పడితే కొంచెం మూతికి ముక్కుకు దెబ్బలు తగులుతాయి, పెద్ద కష్టమైన సంగతి అది. అందుకే ఎందుకు అట్లా బోర్ల పడ్డారంటే ఆ మాటలు అంత బలంగా వచ్చేసినాయి. ఒక విధంగా చెప్తే వాళ్ళు పడేసినాయి అని అర్థం. అది ఆ శబ్దం విన్నారు, బోర్ల పడ్డారు. అప్పుడు ప్రభు వచ్చి ముట్టి, లేండి లేండి లేండి, భయపడకండి, భయపడకండి, మీరు భయపడకండి, ఆదరించాడు. ఈ దర్శనము చాలా అద్భుతమైంది కాదా? ఈ దర్శనంలో ఏముంది? ఈ ప్రార్థనలో కూడా ఏముంది? ఆయన చెప్పిందే మనం చేయాలి. మనం చెప్పింది ఆయన చెయ్యాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు. మనం చెప్పింది తప్పకుండా చేయాలన్నది. చిత్తమైతే చెయ్యి, ప్రభువా అది నీ చిత్తమే. యేసుప్రభువు వారు కూడా ప్రార్థన చేసి కొంచెం బలహీనపడ్డాడు. ఏమన్నాడు? అయ్యా, ఈ గిన్నె తొలగిస్తే
బాగుంటుంది అన్నాడు. అయినా నా చిత్తం కాదు, ఇది నీ చిత్తమే నేను చేయాలా. ఆయన కూడా మానవునిలాగా తొణికిలాడాడు. కాబట్టి ప్రార్థనలో మనం నేర్చుకున్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఇది, ఆయన చిత్తమే జరగాల, ఆయన చేసేది చెయ్యనియాల, ఆయన ఇష్ట ప్రకారము మనము చేయాలి, ఆయన ఇష్టమేందో మనం కనుగొనాలి. అలా చేస్తే ఆయన చేస్తాడు. కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ, ఏ కార్యము ఏదైనా సరే అవన్నీ ఆయనే చెయ్యాలి. ప్రతి దాంట్లో కూడా ఆయనకే మహిమ కలగాల. మీరేమి చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యండి. ప్రతి దాంట్లో ఆయనకు మహిమ కలగాలి. అబ్బా పలాని వాడ ఆయన మంచోడయా, పాపం ఇంత భక్సింగ్ గారు మరి ఎన్ని కోట్ల రూపాయల మందిరాలు ఇప్పుడు లెక్క చూస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని మందిరాలు ఉన్నాయి, ఒక్కొక్క మందిరం కొన్ని కోట్ల డబ్బు చేయగలిగిన మందిరాలు ఉన్నాయి. హైదరాబాద్లో ఎన్ని ఉన్నాయి? అది ఎవరి ఇవన్నీ యేసు ప్రభు, ఆయనే. భక్సింగ్ గారిగా భక్సింగ్ గారు నాయంటే 2-3 అమ్ముకునేవాడు. ఆ జబ్బు వచ్చినప్పుడు స్థలాలు అమ్మేసుకునేవాడే. కానీ ఆయన కావు, ఈ ప్రభు ఇచ్చినాయి, ఇది ప్రభువుది. ఈ తాత్పర్యంతో సేవ చేశాడు కనుక ఈ సేవ సర్వ ప్రపంచాన్ని వ్యాపించింది. కాబట్టి మనం చేసే ప్రార్థనలో, మన పనుల్లో, మన ఆలోచనలో ఆయన చెప్పినదే మనము చేయుట, గ్రహించ. ఏదైనా అందాం అనుకుంటామా, ఇది ఆయన అంటున్నాడా నేనంటున్నానా, నా రక్త మాంసంలో నుండి వస్తుందా ఇది? పేతురు ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు ఇది రక్త మాంసంలో రాలేదన్నాడు. కాబట్టి నువ్వు పేతురు, నేను నిన్ను స్థిరపరుస్తున్నాను, నువ్వు కేఫా అనబడతావు, ఎంతో హెచ్చించాడు. మళ్ళీ అదే పేతురుని ఏమన్నాడు, అయ్యా సిలువ ఇవ్వబడతానని చెప్తే చేయబట్టుకొని గద్దించాడు పేతురు. సైతానా వెనుకబో. చూడ ఎంతనే సైతాన్ అయిపోయాడు. సైతానా వెనుకబో, నీవు ఈ లోక సంబంధంలోనే మాట్లాడుతున్నావు, అలా మాట్లాడొద్దు. మేలుకే మాట్లాడుతున్నాం కదా, మేలుకే కదా పేతురు మాట్లాడేది, మేలే కదా అనుకున్నాడు పేతురు అట్లా. కానీ ఆయన పనికి అభ్యంతరము మాట్లాడకూడదు. గనక పాఠములో నేర్చుకున్న విషయం ఏంటంటే ఆయన చిత్తం జరగాలి. మనం ప్రార్థన చేసినా అదే, ప్రభువా ఈ బిడ్డను నువ్వు ఇచ్చావు, నీ చిత్తమే ఈ బిడ్డలో జరిగించు. ప్రభువా ఈ మందిరం ఇచ్చావు, నీ చిత్తమే జరిగించు. ప్రభు నువ్వే ఇచ్చింది, అది మేము ఎవరం చేసింది కాదు. ఎప్పుడైతే ఈ తాత్పర్యంతో వెళ్తాం, ఎప్పుడు కూడా మాకు కొంచెం ఘనత రావాలని కోరుకోకూడదు. ఘనత, మహిమ, ప్రభావము అన్నీ ఆయనకే చెందాలి, మనకు రాకూడదు. మనం మామూలుగానే ఉన్నాం, మనం మామూలు వాళ్ళమే, మనల్ని వాడుకునేది ఘనంగా వాడుకుంటాడు ఆయన. అయితే ఆ ఘనత కూడా ఆయనకే చెందాలి, ఏ వ్యక్తికి చెందకూడదు. అప్పుడు అది ఆయన సేవ. అప్పుడు అటువంటి ఉద్దేశము ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని బలపరుచుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం.